ఈ ఎక్క పోసే దోస కోసం ఎంతమంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు చూడండి. ఇక్కడ మన ఒక దోస మన చేతికి రావాలంటే మినిమం మనం 10 మినిట్స్ అయితే వెయిట్ చేయాలన్నమాట. చూడండి చాలా మంది పేపర్ ఆకేసుకొని అందరు పట్టుకొని నిలబడుకున్న వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. లోపల కూర్చుని సందు లేదనమాట, అంత క్రౌడ్ అయితే ఉంది. నాకు ఒక పేపర్ ఒక ఆకైతే వేయించారనమాట. ఇక్కడ చూడు దోశలు ప్రైజులు వచ్చి మనకి 20కి 3 దోశ అయితే ఇస్తారనమాట. ఇంకోటి ఈ సింగిల్ ఎగ్ దోశ అయితే మనకి 50 పడుతుంది. అదే డబుల్ ఎగ్ దోశ అయితే మనకి 60 రూపీస్ అయితే పడుతుంది. వడ గాని, ఇడ్లీ గాని, బోండా గాని మన 20కి 3 అయితే ఇస్తారనమాట. ఇక్కడ వేసిన దోశలు వేసినట్టే వెళ్ళిపోతుంటాయి అనమాట. చూడండి అది కూడా మనం ఆర్డర్ చెప్పిన తర్వాత మనం 10 మినిట్స్ కానీ వెయిట్ చేయాలా. చూడండి దాంట్లో మన ఎగ్గు దోశలకి గెట్ చట్నీ వాళ్ళ కారపొడి వేస్తారు మామ, టేస్ట్ ఉంటుంది. దాంట్లో చట్నీస్ వచ్చి మనకి చూడండి, మనకి అల్లం చట్నీ, గెట్ చట్నీ, ఎర్రగారము, కారపొడి వేస్తారు. నేను ట్రై చేసా చూడండి, ప్రతి చట్నీతో ఎగ్ దోశ ట్రై చేసా. మళ్ళీ ఉండింది ఎగ్ దోశ, డబుల్ ఎగ్ దోశ అయితే టేస్ట్ చాలా బాగుంది అనమాట. ఆ చట్నీ, ఆ గెట్ చట్నీ బాగా నచ్చింది. ఆ దోశకు తగ్గ చట్నీలు కూడా చాలా బాగున్నాయి అనమాట. తర్వాత నేను కారం దోశ అయితే చెప్పాను అనమాట. కారం దోశ కాస్ట్ వచ్చి మనకి 40 రూపీస్ అయితే పడుతుంది. దీన్ని కూడా గెట్ చట్నీ వేసుకొని ట్రై చేసా, టేస్ట్ చాలా బాగుంది. అదే లొకేషన్ పరంగా వస్తే నెల్లూరు, మూలాపేట, రామరెడ్డిపేట ఉంది కదా, చర్చికి ఆపోజిట్ లో ఉంటుంది అనమాట ఈ షాప్ అయితే, టిఫిన్ అంగడి అయితే. సరే మా పోయేస్తా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ.